అమెరికా ఆయిల్ కోసం ఇరాన్తో ఈ వార్ చేస్తుందా? అందరూ ఏమనుకుంటున్నారంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుంది, అందుకే ఇస్రాయెల్ అండ్ యుఎస్ఏ వార్ చేస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నార్త్ కొరియాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే నార్త్ కొరియా దగ్గర ఆల్రెడీ 50కి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కిమ్ యుఎస్ఏ మీద మిసైల్స్ వేస్తాను అని చాలాసార్లు ఓపెన్ గా బెదిరిస్తున్నాడు. మరి అమెరికా ఎందుకు నార్త్ కొరియా మీద బాంబ్స్ వేయట్లేదు, ఇరాన్ మీద మాత్రమే ఎందుకు వేస్తుంది? ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర ఒక్క చుక్క ఆయిల్ కూడా లేదు. వాళ్ళని ఆక్రమిస్తే అమెరికాకి ఒక్క రూపాయి కూడా లాభం లేదు. కానీ ఇరాన్ దగ్గర ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. 158 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అమెరికాకి న్యూక్లియర్ బాంబ్స్ ఉన్న కంట్రీస్తో ప్రాబ్లం ఏం లేదు, ఆయిల్ ఉన్న కంట్రీస్తో మాత్రమే ప్రాబ్లం అని. ఒకప్పుడు ఇరాక్లో డెమోక్రసీ పేరుతో సద్దాం హుస్సేన్ని చంపి అక్కడ ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ని అమెరికన్ కంపెనీస్ తన హ్యాండ్స్ లోకి తీసుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ లో కూడా అలీ కమీనేని చంపి ఆయిల్ ని అమెరికన్ కంపెనీస్ తీసుకోవాలని ట్రై చేస్తున్నాయి.